ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి కుజదోషము, అష్టమ స్థానంలో శని దోషం తొలగిపోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వరదుడు కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి అధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు నీచంగా సంచారం చేయడము, అదే కాకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఆవేశపడి పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి చేశారా, రాబోయే కాలమే ఇబ్బంది కాలం. కనుక కాలం అనుకూలంగా లేనప్పుడు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, పెద్దవారి యొక్క మాటలు వినడం, సక్సెస్ అయినటువంటి వారి యొక్క సలహాలు సూచనలు అవసరం వలన సమయం వృధా కాకుండా, ధనం వృధా కాకుండా మనం చేస్తున్న పనులలో ఒక ఏకాగ్రతను సాధించడం వలన రాబోయే కాలము మంచి కాలము అని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు, సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క కెరియర్ని తీర్చిదిద్దడంలో కర్కాటక రాశి వారికి కొద్దిపాటి సమయం కేటాయించాలని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన విలాసాలు, విందులు, అనేక దూర ప్రాంతాలలో వెళ్ళేటువంటి వారందరూ కూడా దయచేసి ధనం, సమయం రెండింటినీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేకపోతే విందులని, వినోదాలని అప్పులపాలయ్యే అవకాశం చాలా అధికంగా ఉంది. అష్టమంలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన, అదే కాకుండా భాగ్యస్థానంలో రాహు యోగదాయకం, లాభస్థానంలో గురువు ఉండడం వలన
ఇలాంటి ఒకవైపు శని దోషం, కుజదోషం, గ్రహయోగం అన్ని పక్కపక్కలో ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో తెలుపు వస్త్రం పైన బియ్యాన్ని కానీ నవధాన్యాలను కానీ వేసి ఈ యొక్క ప్రమిదలో విశేషమైనటువంటి ఆ వెన్నను వేసి దీపాన్ని వెలిగించి మనసారా భగవంతుడికి పూజ కార్యక్రమం చేసుకొని దానము చేయడం వలన ఆనందం మీ సొంతమవుతుంది. పక్షులు తినడం వలన మీకు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అదే కాకుండా ప్రవహించే నీటిలో కలపడం వలన విదేశీయానం కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.